నారాయణరావు గారు, మీరు మొదటి నుంచి ప్రభుత్వాల తప్పటడుగులకు వ్యతిరేకంగా నిలదీస్తూనే ఉన్నారు. అలాంటి మిమ్మల్ని ఈ రోజు ప్రభుత్వం పద్మవిభూషణ్తో సత్కరించింది. దీన్ని బట్టి మీరు ఈ ప్రభుత్వాలు కూడా పౌర హక్కులను వీటిని గౌరవిస్తూనే ఉన్నాయి, వాటి పరిధిలో చేస్తున్నాయని అనుకోవడం లేదా? వారు ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవారే, ప్రజాస్వామ్యం అనేవారే, పౌర హక్కులను స్మరణ చేసేవారే అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా, అందరు మినిస్టర్లు అందరూ. కానీ అమలులో లేకపోవడం అనేది, వాటిని అమల్లో పెట్టడానికి కోసం ప్రయత్నం అనేది. ఇక్కడ కూడా మళ్ళీ అధికారం ఉన్నవాడు రోజు పత్రికల్లో పెద్ద పెద్ద శిక్షకులు బంధు ప్రీతి చేస్తున్నాడు, కొడుకు గిట్ల చేస్తున్నాడు, అల్లుని కోసం చేసుకున్నాడు, ఇన్ని కోట్ల రూపాయలు చేశాడని చెప్పి ఏవైతే వస్తున్నాయో వార్తలు, ఏవో ఆ వార్తలు అబద్ధమైతే దాన్ని ప్రచారం చేసిన వాడిని శిక్ష కలగాలి. అది నిజమైతే ఒక క్షణం కూడా ఎవరైనా కానీ ఎవరు కూడా నాయకత్వాన్ని చేయలేకుండా ఉండి వాడిని నిలదీసి అడగాలి. పౌరులు అడిగితే ఎవరి దమ్ములు ఉంటాయి. ప్రజాస్వామ్యంలో పౌరులకున్న హక్కులు, వాళ్ళ హక్కులను వినియోగిస్తే వాడిని అడ్డే శక్తి లేదు ప్రజాస్వామ్యంలో. కానీ లేదు కదా, ఒక్కొక్కరిని ఒకరు తిట్టుకుంటారు, అప్రజాస్వామ్యం ఉంటారు, కోట్ల సగం మిగిలి అంటారు, మళ్ళీ వారిద్దరు కూడా నాయకులు కలిసిపోతారు, మళ్ళీ ఎప్పటిదాట అప్పుడు సాగుతుంటుంది. ఇది ఏమిటి? అందరి ఎదుట ఇన్ని సౌకర్యాలుండి, ఇన్ని పత్రికలుండి, ఇన్ని అవకతవకలుండి అవుతున్నాయి అని చెప్పుండి మరొక సున్నం వేసినట్టు వేసి మన తెల్లవారి ఇంకో తిరుగు ఉండడం అనేది ఇది ప్రజాస్వామ్యమా? నా గొడవ నా తప్పు కావాలి, నేను చెప్తూ వస్తున్నటువంటి గొడవ, నేను వేస్తూ వస్తున్నటువంటి ప్రశ్నలు తప్పుగా కావాలి. లేకపోతే ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా అందరూ తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని రైట్ కావాలి. నా వరకు పౌరునిగా నేను అవన్నీ అవకతవకలు చేస్తున్నారు, నా యొక్క ప్రశ్నలు ఏవైతున్నాయో అవి స్టాండర్డ్ అయ్యి, అందుకోసమే వాళ్ళు నన్ను ఏం చేయకుండా ఉండాలంటే ఎందుకోసం అంటే అది రాజ్యాంగం పుణ్యం. నేను కేవలం నా పౌర సవరణ నిర్వహిస్తున్నాను, అందుకోసమే నా మీద ఏ నేరం మోపడానికి ప్రభుత్వానికి వీలు లేదు. అది రాజ్యాంగం ఇచ్చినటువంటి వరం. రాజ్యాంగంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి వరం ఏది? పౌర హక్కులు ఇవి. పౌరుడు ఊరుకోడు, అవగతకు జరిగినట్టయితే నిలవేసి అడుగుతాడు, వారికి జవాబు చెప్పేటువంటి బాధ్యత ప్రభుత్వం అధికారం ఉన్నది అని చెప్పేసి. భారతదేశంలో యువకుడైనా, విద్యార్థి అయినా, ప్రైమరీ స్కూల్లో పోయేవాడైనా, తొట్టెల్లో ఉన్నవాడైనా అందరూ పౌరులు. 80 కోట్ల మంది పౌరులు ఉన్నారు. ఈ పౌరుల యొక్క ధర్మ ఏ అవగతకు జరిగినట్టు జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా కానీ, ఇంజనీర్కైనా, డాక్టర్కైనా, ఎంపీకైనా, ఎమ్మెల్యేకైనా పౌర ధర్మం నెరవేర్చేటువంటి శక్తి సామర్థ్యాలు వాడు ఉండి, వాడు పౌరుడిగా ఉంటేనే వాడు తర్వాత ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఏ మంత్రి అయినా, ఏదైనా కానీ వాడు రాజస్థాన్ ఇంజనీర్ అయినా, రేడియో ప్రసారం చేసేవాడైనా ఎవడైనా కానీ, టీవీ వాడైనా కానీ ఎవడి కానీ వాడు ఎవరైనా నేను ఇంజనీర్ను, ఎవరైనా నేను కవిని, ఎవరైనా నేను పార్లమెంట్ మెంబర్ను, ఎవరైనా నేను ఫలాని వాడిని అని చెప్పుకునేవాడి. నేను పౌరుడిని అని చెప్పుకునేటువంటి ధైర్యం లేదే, అది మనం నేర్పలేదే. 3 బీలు ఉన్నాయి ఇంగ్లీష్ పదాలు కనుక వాడినట్టయితే. బుల్లెట్ ఒకటి, బ్యాలెట్ పేపర్ ఒకటి, బ్యాంకు నోటు ఒకటి. ఈ 3 బీలు. బ్యాంకు నోటు స్వాధీనంలో కనుక బ్యాలెట్ పేపర్ను బుల్లెట్ ఉంటే నా నిర్వచనం ప్రకారంగా అది క్యాపిటలిజం. బుల్లెట్ స్వాధీనంలో కనుక బ్యాంకు నోటును బ్యాలెట్ పేపర్ ఉంటే అది ఫ్యాసిజం. బ్యాలెట్ పేపర్ స్వాధీనంలో పడ్డ కనుక బుల్లెట్ను బ్యాంక్ నోట్ ఉంటే అది ప్రజాస్వామ్యం. నా నిర్వచనం మూటుగా చెప్పదలుచుకున్నట్లయితే చూసుకోండి ఎట్లా ఉన్నది. ఎవరి స్వాధీనంలో ఎవరున్నారు? నాకు బలం ఉన్నదా, నేను తలగా బలకొట్టి నీ ఓటు తీసుకుంటా, ఎవరు నాకు ఓటు ఇవ్వకుండా ఎట్లా పోతాడు, లేకపోతే మీ పేరు మీద గుర్తుకుంటా అని చెప్పి నిక్కుచు నీలిగేటువంటి రౌడీలు ఉంటే, మసల్ పవర్, బ్యాంక్ నోట్ పవర్, ఇది మనీ పవర్, ఇవే కనుక వాటి చేస్తున్నట్టయితే ఏ ముఖం పెట్టుకొని ఇది ప్రజాస్వామ్యాన్ని అనగలను. నేను ఎట్లా అనుకుంటాను. నా మెడకాయ కోసినా కానీ నేను దీన్ని ప్రజాస్వామ్యం అమల్లో ఉన్నది నేను ఒప్పుకోవడానికి సిద్ధం లేదు. అందుకోసం దీనికి నా రాజ్యాంగానికి విరుద్ధంగా, నా ప్రజాస్వామ్య సిద్ధాంత విరుద్ధంగా, ఈ భారతదేశం యొక్క సంస్కృతి విరుద్ధంగా, అన్నిటి విరుద్ధంగా కేవలం చేసినట్టయితే వాడిని ప్రశ్నిస్తూ వచ్చినా రేపు కూడా ప్రశ్నిస్తా, ఇవాళ కూడా ప్రశ్నిస్తున్నా. అడుగు ఎవరో ఈ విషయంలో, ఈ ప్రశ్నల విషయంలో, నా నిర్భయంగా నేను చేస్తున్నటువంటి విమర్శల విషయంలో నాకు మహానుభావులు, నా మిత్రులు, నా చిన్నవాళ్ళు, నాకంటే పెద్దవాళ్ళు అందరూ కూడా నాకు ఇదివరకే ఎన్నో విధాలుగా నన్ను పొగిడి ఉన్నారు. నువ్వు నాయన, నువ్వు నీవతో మాట్లాడితే మేము బతికినట్టు నేను దళవాలి కదా అని అడుగుతున్నాను. నేను మాట్లాడుకుని బతుకుతున్నా కదా, నాకేం పవర్ ఉన్నది? ఒక్క పౌరుడి పవర్ తప్ప నాకు దగ్గర ఏ పవర్ లేదు. ఐ హ్యావ్ నో ఎక్స్ ఆఫీషియల్ స్టేటస్. అయితే ఈ స్టేటస్ నాకు ఒక్కడికి ఉన్నదా?
ఇది 80 కోట్ల మందికి ఉన్నది. 80 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. నేను ఒక్కడినే మాట్లాడుతుంటే, నేను ఒక్కడిని చేస్తుంటే, నా వెంబడి కొంతమంది సానుభూతి పౌరులు బాగా మాట్లాడిన చేస్తున్నారు అంటుంటేనే కాలేజీకి ఇంత పవర్ వస్తే మనం అందరం కలిసి మాట్లాడితే ఏం కాదు. ఎట్లా రాదు ప్రజాస్వామ్యం? ఎట్లా అమల్లోకి రాదు ప్రజాస్వామ్యం? ఎట్లా జరుగుతాయి ఈ అవకతవకలన్నీ? ఎట్లా ఎన్ని గుండెలుంటే వాడు చేయగలడు వాడు?